అవునా మధ్య లేదు నెక్స్ట్ 40,000కే వస్తుంది. ముష్టి 40,000 ఒక్కరోజు సంపాదన. ఒకప్పుడు నా సంపాదన ఒక్కరోజు సంపాదన 40,000 ఇసుకు బూట్లో పడేసేవాడు. డబ్బులు కట్ట లోపల పడేసేవాడు. ముష్టి అంటే తక్కువ అంటే 40,000 అంటే తక్కువ. నాకు పర్ డేకి 30,000 సంపాదించామండి. అందరికీ నమస్కారం అండి. మా ప్రసన్న రామలింగేశ్వర అండ్ కోదండ రామస్వామి దేవస్థానం ఎన్నుకొండ టౌన్లో ఉన్నటువంటి దేవస్థానం అయ్యగారికి ప్రసాద్ గారికి ఏదో లోపల మద్యం సేవిస్తున్నట్టుగా ఉందని మాకు వాట్సాప్ ద్వారా తెలియపరిచారు. నేను దాని మీద 8వ తారీఖు అతనికి నోటీస్ ఇచ్చి వివరణ అడిగి ఉన్నాను. అతని వివరణలో నేను జ్యూస్ తాగాను, నేను తాగే అలవాటు లేదు, ఏదో బాధలుగా ఉన్నాను కానీ ఎవరు అన్య మతస్థులుగా వాళ్ళు ఎవరో చేశారని మాత్రం రిటర్న్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మేము మా పై అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు ఏందనేది తీసుకుంటాం. ఈ మొన్న వాస్తవం మేము ఇచ్చిన నోటీసు కానీ చెప్పింది కానీ ఇలాంటి మాకైతే ఇంతవరకు రిటర్న్గా ఎవరు ఇవ్వలేదు. ఈ వచ్చిన దాన్ని మాత్రం చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓం నమ శివాయ. మేము 4 తరాల నుంచి దేవాలయం నమ్ముకొని చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడాను నా మీద ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే ఇది చేశారు. మేము నవరాత్రులు మొత్తం కూడాను కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను. ఏమి ఆహారం తీసుకోను, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తీసుకుంటాను. అలాంటిది అన్యమతస్థురాలు గుడిలోకి వస్తే అరిచి తిప్పానని చెప్పి 3 రోజులు కూడా రావద్దు అంటున్నా కావాలని వచ్చి నేను జ్యూస్ తాగుతూ ఉంటే అది మందు తాగుతున్నారని చెప్పి నా మీద దొంగ వీడియో సృష్టించి సోషల్ మీడియాకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని సంవత్సరాలు ఎవరినైనా అడగండి, నేను ఇంతవరకు దేవాలయ భాగంలో కాదు ఎక్కడ కానీ మందు తాగినట్టు ఒక్కరు చూపిస్తామనండి. అది మందు తాగారని చెప్తున్నారు. అది జీరా రైస్ తాగుతాను, ఓ రోజు బెల్లం పానకం వాటర్ తాగుతాను, ఒక రోజు వచ్చేసరికి ఏమన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ పోసి పంపిస్తారు నాకు. అది తాగితే ఇది కావాలని దొంగ వీడియో తీసింది. అది అన్యమతస్థురాలు తిట్టానని చెప్పి మీకేం పని, సాయిపులకి ఏం పని, గొడవలకి మీకేం పని అని తిట్టానని చెప్పి ఖర్చు పెట్టుకొని మాత్రమే చేసి మీడియాకి అప్పచెప్పారు. అంతకు మించి నా తప్పదు ఏమీ లేదు. ప్రాణం పోయినా కూడా అలాంటి పని నేనైతే చేయను. గుడి ప్రతిష్టం దెబ్బతీయను. గుడి ప్రతిష్టం దెబ్బతీసే పరిస్థితి నేను ఎప్పుడూ చెయ్యను కూడా. ఆ ప్రాణమైన వదులుకుంటా కానీ అలాంటి పాడు పనులు మాత్రం నా దేవాలయంలో నేను చెయ్యను. స్వస్తి. అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు, నేను వివరణ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఏ నిర్ణయానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. స్వస్తి.